ఇవాళ సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇవాళ చివరి గ్రామంలో ఉన్నటువంటి డిపాజిట్దారుడికి, చివరి గ్రామంలో ఉన్నటువంటి బాధితుడికి న్యాయం చేయడానికి సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే ఇవాళ మీకు అండగా నిలబడుతున్న సందర్భంలో 4 రాష్ట్రాల్లో ఈ సంస్థ మోసం చేసింది. 4 రాష్ట్రాల్లో ప్రజల్ని మభ్యపెట్టి ఇవాళ జైల్లో మగ్గుతూ ఉన్నారు, చెప్పకూడదు తింటా ఉన్నారు. అగ్రిగోల్డ్ యాజమాన్యమైనటువంటి వాళ్ళు దొంగలతో, జోబు దొంగలతో వాళ్ళు చేసిన పాపానికి బ్రహ్మాండమైన కఠినమైన శిక్షలు వాళ్ళు అనుభవిస్తూ ఉన్నారు. బాధితుడికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భరోసానిస్తూ ఉంది. నిష్పక్షపాతంగా ఎక్కడ ఏ ఆస్తి ఉన్నా సరే వేలం వేసి కోర్టుకి ఎప్పటికప్పుడు హైకోర్టుకి సమాచారం అందిస్తూ, దర్యాప్తు చేస్తూ, వేగవంతం చేస్తూ అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటా ఉన్నాం. ఇవాళ ఈ పాపం చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఈ అగ్రిగోల్డ్కి అండగా నిలబడినటువంటి రాజశేఖర రెడ్డి కుటుంబం, ఈ అగ్రిగోల్డ్కి అండగా నిలబడినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ బాధితుల పక్షాన మాట్లాడుతూ ఉంటే దొంగే దొంగ దొంగ అని అరిసినట్టుగా ఉందని సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. ప్రజలకి వాస్తవాలు తెలిసేటట్టు, ప్రజలకి దీన్ని మొట్టమొదటి నుంచి ప్రారంభమైనటువంటి నుంచి ఫోటోలతో సహా మా దగ్గర సమాచారం ఉంది, వీడియోలతో సహా సమాచారం ఉంది ప్రభుత్వం దగ్గర. దమ్ముంటే మీరు సరైన రీతిలో బాధితుల పక్షాన నిలవాలి అనుకుంటే, సరైన వాస్తవాలు తెలియాలనుకుంటే మీరు చర్చకి రమ్మని చెప్పి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సవాల్ చేస్తా ఉన్నాం.